ఈ మధ్య కామన్ గా చూసేదంటే ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా పేషెంట్స్ లో రొటీన్ ఎగ్జామినేషన్స్ లో స్కాన్ చేయించినప్పుడు చూస్తూ ఉంటున్నాము. సో వాళ్ళలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని కామన్ గా తరచుగా చూస్తూ ఉంటున్నాం అండి. సో ఇవి నెగ్లెక్ట్ చేస్తే మనకి ఫర్దర్ గా అది ఇంకా డిటోరేట్ అయ్యి వర్సన్ అయ్యి క్రానిక్ లివర్ డిసీజ్ అయ్యి అది లివర్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉంటుందండి. సో ఇది ఇండియన్స్ లో ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే హెరిడిటరీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని కావచ్చు. సెంట్రల్ ఒబిసిటీ అంటాం, లీన్ తినక బాడీ కాళ్ళు చేతులు సన్నగా ఉండడం, పొట్టంతా ఉబ్బరం రావడము, ఇలాంటి కేసెస్ లో ఎక్కువ పేషెంట్స్ లో మనం చూస్తూ ఉంటాము. సో ఇవి ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ మనం ఆల్కహాల్ రిలేటెడ్ పేషెంట్స్ లో కామన్ గా చూస్తుంటాం. కానీ ఈ మధ్య ఏంటంటే ఆల్కహాల్ తీసుకోలేని వాళ్ళ పేషెంట్స్ లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ స్టియోటోహెపటోసిస్ అంటామండి. సో ఇది కామన్ గా డయాబెటిక్ పేషెంట్స్ లో కానీ, తర్వాత ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉబకాయం ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువగా చూస్తున్నాము. సో దీనికి కూడా మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం అలవాట్ల వలన కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.